హల్లెలూయా. మహోన్నతుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు మమ్మల్ని ప్రేమించి మా జీవితాలలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి, సమయమును బట్టి, గడియను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినమున మీ బిడ్డలైన మమ్మల్ని మీ పాద సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. పాటల పరిచర్యలో, ప్రార్థనా సమయంలో, ప్రకటనలలో, ఆరాధనలో మీరు మాకు తోడైన విధానాన్ని బట్టి వందనాలు. ఇప్పుడు మీ మాటలు మేము వినబోతున్నాం నాయన. మేము ఎలానైనా స్వరాన్ని మాకు వినిపించండి. వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారో వాళ్ళ జీవితాలు మీరు సరిచేయండి. వాళ్ళ జీవితాలు మీరు సరిచేసి మీరు మహిమ పొంది మమ్మల్ని వాడుకొని నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు మనం విందాం. జాగ్రత్తగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏం సెలవిస్తుందో చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా జనసమూహాలని తన శిష్యులు చూసి చెప్తున్నటువంటి మాట. ఆనాడు వాళ్ళతో చెప్పాడు, ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఎవడను మిమ్మలను మోసపరచకుండా చూచుకొనుడి. చూసారండి, యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఆనాడు శిష్యులతో చెప్పాడు, జనసమూహములతో చెప్పాడు, అనేక మంది ప్రజలతో చెప్పాడు. ఈనాడు ప్రపంచంలో ఉన్న మానవ జాతి అయినటువంటి మనతో చెప్తున్నాడు. అదేంటంటే, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏంటంటే మోసపోవడము. ఏంటి చెప్పండి? మోసపోవడం. యేసు ప్రభు వారే చెప్తున్నాడు. ఏమని? ఎవడను మిమ్మల్ని మోసం చేయకుండా చూచుకొనుడి అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు సమాజమును మనం చూసినట్లయితే అది సమాజంలో కావచ్చు, సంఘములో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఏ రీతిగా మనం చూసినప్పటికీ సమాజంలో, సంఘములో, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఈరోజు మోసం అనేటువంటిది ఎక్కడ చూసినా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయిందా లేదండి? ఎక్కువైపోయింది. ఈరోజు మోసం అనేటువంటిది ఎక్కువైపోయింది. ఎలా ఎక్కువైపోయిందో తెలుసుకోబోయే ముందు అసలు మోసం అనేటువంటిది ఎన్ని రకాలుగా జరుగుతుందో తెలిసిన 2 రకాలుగా మోసం జరుగుతుంది ఈరోజు. ఎన్ని రకాలుగా జరుగుతుందండి? 2 రకాలుగా. ఏ విధంగా జరుగుతుందో మోసం అని మనం ఆలోచన చేస్తే మనకు ఏనండి, జాగ్రత్తగా ఏనండి. మోసం 2 రకాలు జరుగుతుంది. మనకు తెలివి ఉన్నటువంటి విషయాలలో, మనకు జ్ఞానం ఉన్న విషయాలలో, మనకు తెలిసిన విషయాలలో, మనకు పరిజ్ఞానం ఉన్న విషయాలలో ఇతరులను మనం ఏం చేస్తున్నాం అంటే మోసం చేస్తున్నాం. ఏం చేస్తున్నావా? మోసం చేస్తున్నాం. మనకు తెలివి ఉన్నటువంటి విషయాలలో, మనకు తెలిసిన విషయాలలో, మనకు అనుభవం ఉన్న విషయాలలో, మనకు పరిజ్ఞానం ఉన్న విషయాలలో ఇతరులను మనం ఏం చేస్తున్నామో మోసం చేస్తున్నాం. మోసం చేయడం ద్వారా ఏమవుతుంది? మనం లబ్ధి పొందడానికి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. ఇది మొదటి రకమైనటువంటి మోసం. ఇప్పుడు మీరు చెప్పండి, మొదటి రకమైనటువంటి మోసం ఎలా జరుగుతుంది? మనం ఇతరులను ఏం చేస్తున్నామో మోసం చేస్తున్నాం. ఎందుకు మోసం చేస్తున్నాము? ఇతరుల దగ్గర నుంచి మనం లబ్ధి పొందడానికి, ఇతరుల దగ్గర నుండి మనం మేలు పొందుకోవడానికి, ఇతరుల దగ్గర నుండి మనము కొంత ప్రయోజనాన్ని ఆశించి మనకు తెలివితేటలు ఉన్న విషయాలలో ఇతరులు మనం మోసం చేస్తున్నాం. మోసం చేస్తున్నాం లేదా? ఇది మొదటి రకమైన మోసం. 2వ రకమైనటువంటి మోసం చెప్పమంటారా? మనకు తెలివి లేని విషయాలలో, మనకు తెలియని విషయాలలో, మనకు పరిజ్ఞానం లేని విషయాలలో మనం ఇతరులను నమ్మి, ఈడు నా స్నేహితుడు, ఈమె నా స్నేహితురాలు, ఈమె నా బంధువు, లేదా ఈమె నా భార్య, నా భర్త, నా బిడ్డలు, లేదా నాకు తెలిసినటువంటి వారు, ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి వారు, నాకు మేలు చేసేవారిని నమ్మి ఇతరుల చేతిలో మనం మోసపోతున్నాం. పోతున్నావా లేదా? ఆమా
అయ్యా, నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? మోసం రెండు రకాలు. ఎన్ని రకాలుగా జరుగుతుంది? రెండు రకాలు. మొదటి విషయం ఏంటి? మనకు పరిజ్ఞానం, మనకు తెలిసిన విషయాల్లో ఇతరులు మోసం చేస్తున్నాం. రెండో రకమైన మోసం ఏంటి? మనకు తెలియని విషయాల్లో ఇతరుల చేతుల్లో నుండి మనం నష్టపోతున్నాం, మనం మోసపోతున్నాం. మోసపోతున్నామా లేదా? మనకు పరిజ్ఞానం తక్కువ ఉంటుందండి, మనకు జ్ఞానం తక్కువ ఉంటుంది. మనం ఏమనుకుంటాం? నాకు తెలిసింది ఇంకెవరు తెలియదులే, నాకు చెప్పేవాళ్ళు లేరులే, నాకు చేసేవాళ్ళు లేరులే, నాకంతా తెలుసు, నాకు మంచి జ్ఞానం ఉంది, నేను మంచి ఆలోచన పరుణ్ణి, నేను మోసపోనులే నువ్వు అనుకుంటావు. కానీ ఎక్కడో దగ్గర నీకు తెలియకుండా నేను మోసం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారంటారు. తల్లి అమ్మా చెప్పండి, ఉంటారా ఉండరా? అంటే నీకు తెలిసిన విషయాల్లో నువ్వు ఇతరులు మోసం చేస్తున్నావు, తెలియని విషయాల్లో ఇతరుల చేతిలో మోసపోతున్నావు. అంటే రెండు రకాలైనటువంటి మోసాలు. ఈరోజు ఏ రకమైనటువంటి మోసంలో నీవు నేను ఉన్నావు చెప్పండి? ఈరోజు మోసం ఎట్లా జరుగుతుంది? ఎక్కడ చూసిన మోసము, ఎక్కడ చూసిన అన్యాయము, ఎక్కడ చూసిన దగ, ఎక్కడ చూసినా ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం, ఒకరి నెత్తి మీద ఇంకొకరు చేయి పెట్టడాలు, భార్యని భర్త మోసం చేయడం, భర్త భార్యను మోసం చేయడం, భార్య భర్తల్ని బిడ్డలు మోసం చేయడం, బిడ్డల్ని తల్లిదండ్రులు మోసం చేయడం, స్నేహితుల్ని ఇరుగు పొరుగు వారిని నమ్ముకొని ఆధారపడి, ఇదిగో వీడు నా స్నేహితుల్లే, లేదా వీడు నా మనిషిలే, ఇదిగో వీడు ఎవడికి చెప్పలే, ఇదిగో వీడు ఎవడికి నా గురించి చెప్పలేని నమ్మి సమస్తమును సమృద్ధిగా చెప్పడం ద్వారా వాడు వెళ్ళి 10 మందికి ఏం చెప్తున్నాడు? నీ గురించి పబ్లిసిటీ చేస్తున్నాడు. నీకు తెలియకుండానే నీతో మంచిగానే ఉంటాడు, నీతో మంచిగానే ఉంటాడు. నువ్వేమనుకుంటావు చూసినా? ఇదిగో ఈడు నమ్మాను నేను. ఇదిగో నీకు తెలియకుండా నీ భార్య వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటుంది, నీ భర్త నీకు తెలియకుండా, భార్యకి తెలియకుండా వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఫోన్లలో గంటలు. కొంతమంది ఫోన్లు మనం చూస్తే ప్రియులరా ఎంత భయంకరమైనటువంటి కండిషన్లో ఉంటుంది చూసిన? 24 గంటలు టింగు టక్కు నొక్కుతానే ఉంటుంది. భార్యను మోసం చేయడం. ఇంట్లో ఏంటి? బాగుంటాం మనం. ఎట్లుంటాం చెప్పండి? బాగుంటాం. ఇంట్లో తల్లిదండ్రులు మెప్పించడానికి అబ్బో అసలు ఈ రోజుల్లో ఎట్టుందో చూసినా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, కానీ యాక్టింగ్ చేసే సినిమా హీరోల కంటే భయంకరంగా యాక్ట్ చేస్తున్నారు ఈరోజు. వాళ్ళు చేసే యాక్టింగ్ అయినా ఒకరోజు బయటపడిపోతుంది, కానీ ఈ యాక్టింగ్ బయటపడడం లేదు ఈరోజు. తాగేవాడు తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, సినిమాలకు పోయేవాళ్ళు సినిమాలకు పోతున్నాడు, ఆన్లైన్ గేముల్లో లక్షల రూపాయలు మోసపోతూ ఉన్నారు ఈరోజు. ఏంటి? లోగోలో ఉండేవాళ్ళు కాదు, చర్చిలకు వచ్చే ఎవరు బిడ్డలే ఆన్లైన్ గేములకు అలవాటు పడిపోయారు. ఫోన్లలో ఆన్లైన్ గేములకు అలవాటు పడిపోయి లక్షలు వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు, పోగొట్టుకుంటూ ఉన్నారు. గేములు అంటున్నారు. ఆన్లైన్ బిజినెస్ ఎక్కువైపోయింది, దురలవాట్లు ఎక్కువైపోయి తల్లిదండ్రులకు ఏం చెప్తున్నారు? సమాజానికి తెలియదు కదా అని చెప్పి మళ్ళీ అనుకుంటున్నారు. నువ్వు మోసపోతూ ఉంటే ఒక దగ్గర నీ మోసం 10 మందికి తెలియదని అనుకుంటూ ఉన్నావు. నువ్వు తెలియదేను అనుకుంటున్నావా? ప్రతి దాంట్లో మోసం అనేటువంటిది ఎక్కువైపోయింది ఈరోజు భయంకరంగా. సమాజంలో మనం చూస్తే ప్రియులరా ఫాస్ట్ ఫుడ్ అనేటువంటిది వచ్చేసిందా లేదండి? ఫాస్ట్ ఫుడ్ వచ్చేసింది. రెస్టారెంట్లు డాబాలలోకి వెళ్ళి ఎవరు బిడ్డలైనటువంటి వారు భయంకరంగా ఎక్కడ పెడితే అక్కడ అగబడి తింటూ ఉన్నారు. దీని ద్వారా ఎంత నష్టమో తెలుసునా? మీకు తెలుసో తెలీదు? ఈ ఫాస్ట్ ఫుడ్ ఎంత ఫాస్ట్గా మనం తింటామో, ఈ నూడిల్స్లని, ఫ్రైడ్ రైస్లని, లేదా రోడ్ల మీద అగబడేటువంటి వాళ్ళు వాడేటువంటి నూనె మీకు తెలుసా? మీకు వాళ్ళు వాడేటువంటి ఆహార పదార్థాలు తెలుసా మీకు? నువ్వు ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యి నీ కడుపులోకి వెళ్తుందో నీ శరీరంలో ఉండే అంత ఫాస్ట్గా రోగాలు బయటకు వస్తాయి. ఈరోజు చిన్న వయసులోనే కంటి చూపు పని చేయట్లేదు తెలిసినా మీకు? చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయి, లివర్లు పాడైపోతున్నాయి తెలిసినా మీకు? కారణం ఏంటి? ఫాస్ట్ ఫుడ్ తినే మోసం అంతా. రెస్టారెంట్లో బార్లలోకి వెళ్ళి మనం తింటూ ఉన్నాం తెలిసినా? వాళ్ళు మనకు వేసేటువంటి చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, అది ఎప్పుడో తెలిసినా ఫ్రిడ్జ్లో మురగబెట్టి మనకు తీసుకొచ్చి వేడి చేసేస్తున్నారు. దాన్ని చూసుకొని మనం ఏం చేస్తున్నాం? దాన్ని చూసుకొని మనం ఏం చేస్తున్నాం?
తినేస్తూ ఉన్నారు. కిడ్నీలు ఫెయిల్ అయిపోతున్నాయండి, లివర్లు ఫెయిల్ అయిపోతున్నాయి, కంటి చూపు ఆగబడడం లేదు. కంటి చూపు ఆగబడడం లేదు. ఏంటి కారణం? ఫాస్ట్ ఫుడ్ అంట. ఫాస్ట్ ఫుడ్ చిన్న పిల్లలు కూడా పిల్లలు ఈరోజు అలవాటు అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయిపోయింది. ఉండలేకపోతున్నారు, అవి తినకుండా ఉండలేకపోతున్నారు. సమాజంలో మనం చూస్తే విద్యారంగంలో మోసం ఎక్కువైపోయింది, వైద్య రంగంలో మోసం ఎక్కువైపోయింది, ఆహారములు మోసం ఎక్కువైపోయింది, కుటుంబ వ్యవస్థలో మోసం ఎక్కువైపోయింది. సమాజంలో ఎక్కడ చూసినా మోసము మోసము మోసము. స్నేహితులు నమ్మి కొన్ని లక్షల రూపాయలు పెట్టి బిజినెస్లు చేస్తూ ఇదిగో ఈనాడు మోసపోయినటువంటి వారు ఎంతమంది లేరు? ఈ యూట్యూబ్ ద్వారా ప్రపంచంలో నుండి ఎక్కడ నుండి నువ్వు ఈ దేవుని మాటలు వింటున్నప్పటికీ ప్రియ సహోదరుడా సహోదరి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ప్రభువు ఆనాడు 2024 సంవత్సరాలకు ముందే చెప్పాడు. ఏంటి తెలుసిన? ఎవడనో మిమ్మల్ని మోసపరుచుకునే చూసుకోండి. ఎవడు మోసం చేస్తున్నాడు? నీ భార్య మోసం చేస్తుందా? నీ భర్త మోసం చేస్తున్నాడా? నీ బిడ్డలు మోసం చేస్తున్నారా? లేదా నీ బంధువులు మోసం చేస్తున్నారా? నీ స్నేహితులు మోసం చేస్తున్నారా? ఇరుగు పొరుగు వారు మోసం చేస్తున్నారా? ఎవరు మోసం చేస్తున్నారో సరే, ఎవరిని మోసం చేయట్లా, నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను ఎవరు మోసం చేయట్లా మంచిదే, కానీ నువ్వు ఎవరినో ఒకరిని మోసం చేస్తున్నావు కదా. భార్యను మోసం చేస్తున్నావా? బిడ్డలు మోసం చేస్తున్నావా? తల్లిదండ్రులు మోసం చేస్తున్నావా? భర్తను మోసం చేస్తున్నావా? నీ ఇరుగు పొరుగు వాడిని మోసం చేస్తున్నావా? నిన్ను నమ్ముకున్నటువంటి వాడిని మోసం చేస్తున్నావా? ఎవరిని మోసం చేస్తున్నావు? మోసం చేస్తున్నావా? మోసపోతున్నావా? చెప్పు తల్లి, చెప్పు. భర్త ఏమో చదువుకున్నాడు, భార్య ఏమో చదువులేంది. ఏమనుకుంటుంది? 24 గంటలు వాట్సాప్లో వచ్చేసి చాటింగ్లు అయిపోయి భయంకరమైనటువంటి పరిస్థితి. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసాయి. యవన బిడ్డలైతే 24 గంటలు కూర్చొని వాట్సాప్లలో ఇన్స్టాగ్రామ్లలో మెసేజ్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? తెలియడం లేదు. ఎవరికి తెలియడం లేదా? ఖచ్చితంగా తెలుసు. మోసపోతావు తల్లి, మోసపోతావు. ఈ మధ్యకాలంలో కలకత్తాలో మీరు చూసారా చూడలేదా? తెలుసు. ఒక 20 రోజులు, నెల రోజుల దాకా దేశం మొత్తం ఉడిగిపోయింది. అట్టే డాక్టర్ చదివేటువంటి అమ్మాయి భయంకరంగా చంపేశారు. పొడిచి చంపేశారు. దాన్ని వర్ణించడమే చాలా కష్టం. అంత భయంకరంగా చంపేశారు అమ్మాయిని. తల్లిదండ్రులు 9 మాసాలు కని పెంచి పోషించి పెద్ద చేసి ఒక స్థాయిలో చూడాలనుకున్నటువంటి బిడ్డని కళ్ళ ముందు భయంకరమైనటువంటి స్థితిలో పడిపోయింది. ఎవరు చేస్తున్న మోసం ఇది? ఎవరు నమ్ముకొని చేస్తున్నటువంటి మోసం? ఈరోజు పరిస్థితులు మారిపోతున్నాయి తల్లి, పరిస్థితులు మారిపోతున్నాయి. నువ్వు నమ్ముకున్నటువంటి వాడు ఇదిగో నా స్నేహితుడు నాకు మంచిగా ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు గల గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? మోసపోవడానికి సిద్ధంగా ఉన్నావు, సిద్ధపడతావు. నువ్వు ఎవరు నమ్ముకున్నావు? ఒక రోజు నష్టపోతావు. కానీ జీవితంలో యేసయ్యను నమ్ముకో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు మోసపోయే ప్రసక్తే ఉండదు. యేసయ్యను నమ్ముకున్నవాడు, యేసయ్య మీద ఆధారపడినవాడు, యేసయ్య కొరకు బ్రతుకుతున్నవాడు జీవితంలో ఎప్పుడు కూడా నష్టపోడు. జీవితంలో ఎప్పుడు కూడా. నువ్వేం నమ్ముకున్నావు తల్లి? నీ స్నేహితులు నమ్ముకున్నావా? నీ ఫ్రెండ్స్ని నమ్ముకున్నావా? నీ భర్తను నమ్ముకున్నావా? నీ భార్యను నమ్ముకున్నావా? అయ్యా వింటున్నారు నేను చెప్పే మాటలు? ఎవరు నమ్ముకుంటున్నావు? ఎవరు నమ్ముకుంటున్నావు? నువ్వు ఎవరు నమ్మినా ఖచ్చితంగా ఒక రోజు నిన్ను మోసమో చేస్తారు. దాంట్లో డౌటే లేదు. యేసయ్య మీద ఆధారపడ్డావా? ఎన్నిసార్లు మోసపోతావు? అందుకనే పాట మనం పాడుతుంటాం. నమ్మకమైన దేవుడవయ్యా
నీవే చాలు యేసయ్యా. ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మకమైనటువంటి దేవుని చేతిలో నువ్వు ఉన్నావా? నమ్మకమైనటువంటి దేవుని చేతిలో నువ్వు కలిగి జీవించగలుగుతున్నావా? లోకంలో నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావా? నువ్వు ఏమన్నా నమ్ముకున్నావు, ఒకరోజు మోసపోతావు. నువ్వు ఎవరు నమ్ముకున్నావు, ఒకరోజు నువ్వు నష్టపోతావు. యేసయ్యను నమ్ముకో. నీ జీవితంలో యేసయ్య కొరకు బ్రతుకో. మన దినాన ప్రియులరా, అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. బ్లడ్ టెస్ట్, కాళ్ళు చేతులు తిమ్మిరలు వస్తున్నాయి, భయంకరంగా మంటలు వస్తున్నాయి, మొద్దు మారిపోతూ ఉన్నాయి, భయంకరమైన స్టేజ్లో ఉన్నాను. శుక్రవారం ఉదయాన్నే సిద్ధపడిపోయాను. ఫాస్టింగ్లోకి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి బ్లడ్ ఇచ్చేసాను. ఫాస్టింగ్లోనే బ్లడ్ ఇచ్చేసాను. బ్లడ్ ఇచ్చేసినప్పుడు రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు మీకు చెడు కొలెస్ట్రాల్ సుమారుగా 320 దాకా ఉంది. అటు ఇటుగా ఆ చెడు కొలెస్ట్రాల్ నీలో ఉండడం ద్వారా ఆ కాళ్ళు మంటలు, తిమ్మిరలు, నొప్పులు ఇట్లా భయంకరంగా లాగుతున్నాయి. నీకు చెమటలు పట్టేస్తాయి ఎక్కువగానన్నాడు. చెమటలు నిజంగా పడుతూనే ఉన్నాయి. ఆ చెమటలు పట్టినప్పుడు కూడా భయంకరంగా నీకు ఉంటుంది ఇదిగో అని అన్నాడు. నాకేమో చెమటలు పట్టిపోతూ ఉన్నాయి, కాళ్ళు తిమ్మిరలు, భయంకరమైన స్టేజ్లో ఉన్నాను. ఇదిగో ఈ కండ్రెప్పలు కూడా లాగుతూ ఉన్నాయి. డాక్టర్ గారు చెప్పినవన్నీ ఆ సిమ్టమ్స్ అన్నీ నాకు ఆగబడిపోతూ ఉన్నాయి. ఆగబడిపోతున్నప్పుడు చెప్పాడు డాక్టర్ గారు పాస్టర్ గారు, ఈ కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా హార్ట్కైనా బ్రెయిన్కైనా స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది. దేవుడు మీకు రైట్ టైంలో ఇదిగో ఈ టెస్ట్ చేయించుకొని మందులు ఆడుకునేదానికి దేవుడు మీకు సహాయం చేసాడని చెప్పి డాక్టర్ గారి ద్వారా ఒక మంచి సాక్షి. నేను ప్రియులరా, నేను ఆ మాటలు విన్న తర్వాత కొంత బలహీనపరచబడ్డాను. ఏంటి ప్రభువా ఈ పరిస్థితి, ఏంటి నాయన, నేనైతే ఎప్పుడు ఈ విధంగా అవుతుందని అనుకోలేదు, ఏంటి నాయన అని చెప్పి బలహీనపరచబడ్డాను. బలహీనపరచబడి దేవుణ్ణి అడిగాను, నాయన ఆ జీవితంలో ఏది జరిగినా మీ చిత్తమే ప్రభువా, ఏది జరిగినా మీ చిత్తమే. మీ చిత్తం లేకుండా మా తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కూడా రాలడానికి అవకాశం లేదు. దేవుని చిత్తమును బట్టే ఏదైనా జరుగుతుంది. ప్రభువా మంచి ఆరోగ్యమును అనుగ్రహించి నువ్వు వాడుకుంటే నీ పని నేను చేస్తాను అని దేవుణ్ణి అడిగాను. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు బలపరిచి గడిచిన 2 రోజుల నుంచి ఆ కాలు తిమ్మిరలు, మంటలు అవన్నీ దేవుని కృపను బట్టి తగ్గించాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగాను. నీ కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు బలహీనపడిపోతున్నప్పుడు నిన్ను ఆదుకొనగలిగిన వాడు నీ స్నేహితుడు. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథంలో, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. అమ్మా అయ్యా చెప్పండి, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. ఆ నిజమైన స్నేహితుడు ఎవరంటే నీ ముందు నా ముందు ఆగుపడుతున్న మనుషులు కాదు నాయన. ఆ నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్ను మోసం చేసేవాడు కాదు, నీకు సహాయం చేసేవాడు, నిన్ను ఆదుకునేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవాడు. నువ్వు నష్టపడిపోయావనుకో, అమ్మా ఏనండి, అయ్యా ఏనండి, కొద్ది నిమిషాలు. నువ్వు బలహీనతలో ఉన్నావు అనుకోండి, నువ్వు నష్టపోతున్నావు అనుకోండి, నువ్వు కృంగిపోతున్నావు అనుకోండి, నువ్వు బలహీనపడిపోతున్నావు అనుకోండి, నీ స్నేహితులు ఏమంటారు చూసినా, నీ దగ్గరకు రారు, నిన్ను పట్టించుకోరు, నిన్ను పరామర్శించరు, నీకు సహాయం చేయరు. కానీ నిన్ను ప్రేమిస్తున్నటువంటి మన నిజ స్నేహితుడు మన యేసయ్య. కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా,
ఇబ్బందిలో ఉన్నా, సమస్యలో ఉన్నా, నిరుత్సాహంలో ఉన్నా ఆయన నీ దగ్గరకు వస్తాడు. వస్తాడా రాడయ్య? మా తల్లి చెప్పండి. వస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను పరామర్శించి, నీకు సహాయం చేసి, నిన్ను బలపరిచి, నిన్ను ఆదుకుంటాడు. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. ఆయన సహాయం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన నడిపింపు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆనాడు భూమి మీద పరిచర్య చేస్తున్నప్పుడు చెప్పాడు, ఎవడన్నా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మోసపోతున్నావా? మోసం చేస్తున్నావా? ఎవరి చేతిలో మోసపోకుండా దేవుని చేతిలో మనముండి దేవుడి నడిపింపు ప్రకారం మనం జీవిద్దాం. అలా చేయుటకు అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యమును బట్టి వందనాలు. ఎవడన్నా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని సెలవిచ్చిన తండ్రి. అయ్యా, ఇక్కడ దినాల్లో అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచదురని చెప్పింది తండ్రి. అయ్యా, మేము మోసం చేయకూడదు, అనేకులు మోసపరచకూడదు. మీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని మీరు దీవించండి, ఈ బిడ్డల్లో దీవించండి, సంఘాన్ని దీవించండి. మాకు సహాయకుడు, మా పోషకుడు, మా నడిపించేటువంటి నాయకుడు నాయన. మమ్మల్ని బలపరిచి వాడుకొని వర్ధలింపజేయండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది బిడ్డలు మీ మాటలు వింటున్నారో వారందరి జీవితాలతో మీరు మాట్లాడి ఒక గొప్ప కార్యం చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.